మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామ చివార్లోని అపోలో ట్యూబ్స్ పరిశ్రమ కార్మికులు చేపట్టిన సమ్మె 17వ రోజుకు చేరుకుంది. 17 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికుల సమస్యలను యాజమాన్యం తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటని, అక్రమ బదిలీలను వెంటనే నిలిపివేయాలని సమ్మబాట పట్టిన కార్మికులకు ఆల్ ఇండియా పబ్లిక్ సెక్టార్ మీడియా ఇన్ఛార్జ్ సుతార్ రాజ్ కుమార్, BHEL సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుమారస్వామి, దుబ్బాక బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ చిరకమల్లి గోవింద్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గణేష్ రవికుమార్, నార్సింగ్ మండల బీజేపీ అధ్యక్షులు శేఖర్ కార్మికులకు మద్దతుగా సమ్మెలో పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ అక్రమంగా బదిలీలకు పాల్పడ్డ అపోలో ట్యూబ్స్ పరిశ్రమ యాజమాన్యంపై వెంటనే కార్మికులకు న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని, అక్రమ బదిలీలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అపోలో పరిశ్రమ మజ్దూర్ సంఘ్ జనరల్ సెక్రటరీ కుల్లా నర్సింహులు, కోశాధికారి కుంట రాజ్ కుమార్, మిడిదొడ్డి కుమార్, చవాన్ నరేష్, నందాల శ్రీనివాస్, పెద్ద కృష్ణ, సునీల్ పాశ్వాన్, అపోలో పరిశ్రమ యూనియన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రాజ్ కుమార్ అన్న గారికి మరియు కుమార్ అన్న గారికి మరియు మన गोविंद अन्न మన చేగుంట అన్న గారికి अपोलो ट्यूब्स BMS की तरफ से 17 दिन से आज 17 दिन है, 17 दिन है आज तक 17 दिन से कंटिन्यू BHEL जो अपना जो अपोलो मजदूर संघ की तरफ से जो कर्मचारी को जो विदाउट इंटीमेशन विदाउट नोटिस विदाउट इंटीमेशन कर्मचारियों को डायरेक्ट ट्रांसफर टू गुजरात और अदर स्टेट ट्रांसफर कर रही है अपोलो मैनेजमेंट। तो इसके लिए जो BMS की तरफ से पब्लिक सेक्टर की तरफ से, मेरा नाम राज कुमार, मैं पब्लिक सेक्टर का जो पब्लिसिटी सेक्रेटरी हूँ मैं ये विषय मेरे पास आने के बाद में तुरंत मैं BHEL से भाग के इधर आया था हमारे साथी से। इसलिए इधर लोकल हमारे साथी हमारे साथ में जो चेगुंटा मंडल की जो प्रेसिडेंट और दुब्बाका कॉन्स्टिट्यूंसी की इंचार्ज गोविंद जी हमारे साथ में है, हमारा नारसिंगी मंडल है, नारसिंगी मंडल की प्रेसिडेंट भी है। अपोलो ट्यूब्स याजमान्यम से मैं निवेदन कर रहे हैं, तो ये कर्मचारी इतना शांतिपूर्वक से अब उनका जो आग्रह क्या है, उसका दिक्कत क्या है, जो BMS शांतिपूर्वक प्रदर्शन कर रहे हैं, ये इसका कमजोर नहीं है, ये कमजोर बोल के याजमान्यम सोचे, ये मैनेजमेंट सोचे तो आने वाले दिन में इसको समझ सिखा देंगे BMS। इसलिए तो BMS का जो शांति प्रदर्शन को BMS का कमजोर नहीं है। अभी इस धरना पे अभी तक BMS का स्टेट प्रेसिडेंट कला श्रीनिवास जी आके गया, हमारा जिला की जो जनरल सेक्रेटरी है मोहन మరి స్థానికంగా ఉన్న కార్మికులను తీసేసి పక్క రాష్ట్రాలకు బదిలీ చేసే ఆలోచన, కుటిలమైన ఆలోచన వాళ్ళ కంపెనీ చేపడుతుంది. దానివల్ల స్థానికంగా ఉన్న పనిచేస్తున్న కార్మికులందరూ కూడా ఇబ్బంది. ఎందుకంటే వేరే రాష్ట్రంలో ఎక్కడో పోయి అక్కడ మరి కిరాయి ఉంటూ ఈ సంపాదన ఇంతకంటే తక్కువ సంపాదన తీసుకొని కుటుంబాన్ని పోషించాలంటే భారంగా అవుతుంది. కాబట్టి కంపెనీ ఈ చర్యను ఉపక్రమించాలని మేము ఇప్పటివరకు కూడా శాంతియుతంగానే మరి మాట్లాడినాం. స్థానికంగా ఉన్న మెదక్ ఎంపీ గారు కూడా కంపెనీ యాజమాన్యంతో మాట్లాడారు. అతి కొద్ది రోజుల్లో మరి దీనిపైన కంపెనీ నుంచి మంచి విషయం వస్తుందని ఆశిస్తున్నాం. ఒకవేళ రాని పందాలో మరి కార్మికులందరం కూడా కలిసి మరి ఎట్లా సాధించుకోవాలనో ఆ రకంగా పోరాటం చేస్తూ మరి సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ మరి స్థానికంగా ఉన్న సంఘంలో ఉన్న మిగతా నాయకులందరూ కూడా తోడ్పాటు అందిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. కానీ ఎవరైతే తీవ్రంగా పోరాటం చేస్తారో మరి కంపెనీ కూడా వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టే ఆలోచన, సంఘాన్ని పెంచకుండే ఆలోచన చేస్తుంది. కాబట్టి అందరూ కూడా ఓపికగానే ధైర్యంగానే మరి ఈ పోరాటాన్ని విజయవంతం చేసుకుంటే మరి అందరూ కూడా స్థానికంగా ఉండే అవకాశం లభిస్తుంది. ఎక్కడికో APL అపోలో పని చేస్తున్నటువంటి కార్మికులను యాజమాన్యం గత కొన్ని రోజుల నుండి వేరే రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేయాలని చూస్తుంది. ఈ విషయం కార్మికులు మా భారతీయ జనతా పార్టీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీకు మద్దతుగా మేము ఉంటామని చెప్పి ఈరోజు వారు చేస్తున్న సమ్మెకు మేము మద్దతుగా నిలవడం జరిగింది. ఒకప్పుడు కంపెనీకి మన ప్రాంతంలో వీళ్లకు స్థలాన్ని ఇచ్చి వీళ్ళు ఒక లాభాల పాట మన ప్రాంతవాదులు వాళ్ళకు మొదట్లో ఎంతో వాళ్ళకు సహాయం చేస్తారు. కానీ ఈరోజు వాళ్ళు లాభాలు ఆర్జించిన తర్వాత మన కార్మికులను తీసేసి వేరే కార్మికులను పెట్టుకుంటే మాత్రం భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా కంపెనీ యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం. మా యొక్క చేగుంట మండలే కాదు, నార్సింగ్ మండలం 13 రోజుల నుంచి కార్మికులు కనీసం వీళ్ళని పలకరించిన పాపాన పోవట్లేదు. ఈ విషయంలో మేము బీజేపీ తరఫున
అన్ని సంఘాలను ఏకం చేసి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల యూత్ను కానీ వీళ్ళని తీసుకొచ్చి కూడా ఇక్కడ ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఖచ్చితంగా దీన్ని ఈ యజమాన్యం వీళ్ళ మాట వినేంత వరకు కూడా వచ్చి మేము ప్రతిరోజు ఇక్కడ మాతో పాటు ఇంకా ఉన్న వేరే సంఘాలు కావచ్చు, వినే వాళ్ళ లోపల ఉన్న కార్మికులను కావచ్చు, వాళ్ళని కన్విన్స్ చేసి కడుపులో తలకాయ పెట్టైనా సరే వాళ్ళతో డొప్పించి కార్మికులకు లాభాలు కావాలి. కార్మికులు సుఖంగానే ఉంటే ఫ్యాక్టరీ కూడా సుఖంగా ఉంటుంది. లేనప్పుడు ఫ్యాక్టరీ కూడా ఇక్కడ లోకల్లో వాళ్ళని తీసుకోకపోవడము, వాళ్ళకు ప్రతిసారి ఇట్లా నష్టం చేయడం ఇబ్బందికరం. వీళ్ళని తీసుకుపోయి బీహారో, గుజరాతో, లేకపోతే యూపో, జార్ఖండ్ వేస్తే వీళ్ళకి భాష రాక, తిండి వాడక ఇబ్బంది పడి వీళ్ళ సంసారాలు నష్టం చేయాలని చెప్పి వాళ్ళు అవన్నీ చూస్తున్నారు కనుక దీనికి మేము వ్యతిరేకము. బీజేపీ తరఫున కానీ BMS